ఓకే అండి, మరి రాజ్ గారు చేసిన వంట చూసేసారు కదా. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఏం వెరైటీస్ చేస్తారో కనుక్కుందాం. హాయ్. హలో. మీ పేరేంటి? మా పేరు వినీత్. వినీత్, ఎస్. ఎక్కడి నుంచి వస్తున్నారు వినీత్ మీరు? మల్లాపూర్ నుంచి. మల్లాపూర్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? చంద్రిక. చంద్రిక, మీరే కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. సేమ్. సో మీ ఇద్దరు సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. ఓ నైస్. సో మరి ఇద్దరు మంచి వెరైటీస్ తో ప్రిపేర్డ్ గా ఉన్నారా? సో బేసిక్ గా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే ఆడియన్స్ ఇంకొంచెం అలర్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే మీరు కొంచెం ప్రొఫెషనల్ గా చూపిస్తుంటారు, కొద్దిగా వెరైటీస్ కూడా డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటారు కదా. సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు చంద్రిక ఈ రోజు? వెజిటబుల్ ఆగ్రెటిన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో వెజ్ ఆగ్రెటిన్, కాంటినెంటల్ డిష్ అన్నమాట. ఓకే. సో వినీత్ మీరు? నేను పన్నీర్ పిజ్జా పాకెట్స్. పన్నీర్ పిజ్జా పాకెట్స్. సో స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓ నైస్ నైస్. సో రెండు కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి. జాగ్రత్తగా చూసి నోట్ చేసుకుని ట్రై చేయండి మీరు కూడా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వెజ్ ఆగ్రెటిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఆగ్రెటిన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ పావు కప్పు, బ్రోకలీ పావు కప్పు, పచ్చి బఠానీలు పావు కప్పు, వెన్న పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తురిమిన చీజ్ పావు కప్పు, బీన్స్ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, మైదా పావు కప్పు, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, తెల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బటర్. సో ఇది మొత్తం బటర్ లోనే చేసేసుకోవాలా మనం? బటర్ లో టాస్ చేసుకోవాలి వెజిటబుల్స్. ఓకే. ఓకే. క్యారెట్. సో ఇంక ఇవన్నీ రా వెజిటబుల్స్ ఏనా? ఏమి ముందు మనం ఉడికించి పెట్టుకోలేదు? లేదు లేదు. ఓకే. క్యారెట్, బ్రోకలీ, కాలీఫ్లవర్. ఓకే. చిన్న చిన్న ఫ్లోరెట్స్ గా కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్. బీన్స్. ఓకే. ఆఖరిలో పీసెస్. నెక్స్ట్ గార్లిక్. కొంచెం గార్లిక్. సో సన్నగా చాప్ చేసేసుకోవడం. గార్లిక్ ఫస్ట్ లో వేసుకుంటే ఇంకా మంచిది, బాగా టాస్ అవుతాయి. సో బటర్ వేయగానే. నువ్వు మర్చిపోయావు చంద్రిక టెన్షన్ లోనా? సో ఇది మనం ఇట్లా రా వెజిటబుల్స్ తోనే చేసుకోవాలా, లేకపోతే కుక్ చేసి వెజిటబుల్స్ వేసుకోవచ్చా? బాయిల్ చేసుకోవాలంటే కొంచెం పీసెస్ కొంచెం పెద్దగా చేసుకోవాలి, అప్పుడు బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. చిన్నగా ఉంది కాబట్టి వెంటనే సాల్ట్ చేసుకోవాలి. సో మనం ఎలా అయినా చేసుకోవచ్చు, రా వెజిటబుల్స్ తోనైనా లేకపోతే ఉడికించిన వాతనైనా చేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ మనం ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? దీనికి వైట్ సాస్ తయారు చేసి పెట్టుకోవాలి. దానికి ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ బటర్ అండ్ మైదా. ఓకే. 2 తీసుకొని మిల్క్ ఆఖరిలో యాడ్ చేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఓకే. కలుపుకోగా వి గెట్ దిస్ క్రీమీ కన్సిస్టెన్సీ అన్నమాట. ఓకే. దీంట్లో ముద్దలు ఏమాత్రం ఉండకూడదు, బాగా విస్క్ తో కలిపేసుకుని పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో మనం ఈ ఫస్ట్ వైట్ సాస్ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మనకి మిగతాదంతా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనము ఈ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వైట్ సాస్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఏంటంటే మైదా ఇంకా వెన్న 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని 2 ఇంకా బాగా ప్యాన్లో వేసేసి మనము బీట్ చేస్తూ ఉండాలి. తర్వాత మిల్క్ యాడ్ చేసేసి ఉండలు లేకుండా మొత్తం మనకి పెరుగు కనుక గిల్ల కొట్టుకుంటే ఎలా క్రీమీగా వస్తుందో అలాగా మనం ప్యాన్లోనే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా చేసుకుంటే మనకి వైట్ సాస్ రెడీ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కాస్త సీజనింగ్ వేసుకోవాలి. సో చంద్రిక, నీకు కాంటినెంటల్ డిషెస్ బాగా ఇష్టమా? అన్నీ ఇష్టమేనా? సో ఈరోజు ఈ వెరైటీ ఎందుకు చేసి చూపిద్దాం అనుకున్నావు మరి? వెజిటబుల్స్ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా, సో కాబట్టి ఇప్పుడు నువ్వు సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్. ఓకే. సో హెల్త్ కాన్షియస్ అవుతున్నారు అందరూ, అండ్ వెజిటబుల్స్ కూడా బాగా తినడానికి ఇష్టపడుతున్నారు బేసిక్ గా ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు అయితే కొద్దిగా అవాయిడ్ చేసేవాళ్ళు, అదొద్దను ఇదొద్దను. సో నెక్స్ట్ చంద్రిక, దీంట్లో వైట్ సాస్ యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎందుకు ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ చంద్రిక? మీ ఇంట్లో ఎవరైనా చెప్తున్నారా? యాక్చువల్లీ దీంట్లో ఈ కోర్సులో చాలా భాగాలు ఉంటాయి. సో కుకింగ్ అనేది ప్యాషన్ ఉంది. సో కుకింగ్ ప్యాషనా? ఓకే. సో మీ ఫస్ట్ వంట ఏమిటి గుర్తుందా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైసా?
అది ఎక్కడ కాలేజ్లో చేరిన తర్వాత చేరక ముందు ఓకే. సో ఎలా ఉంది కాలేజ్లో చేరాక? అంటే కుకింగ్ ప్యాషన్ అంటే మరి చాలా రకాల వంటలు చూస్తూ ఉంటారు కదా, సో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా అన్ని కూడా? తెలియనివి చాలా తెలుసుకుంటాము. సో కుకింగ్ లో అంటే ఇంట్లో చేసేది వేరు బయట చేసేది వేరు కాకుండా మొత్తం అన్ని ఒకటే అన్నమాట. ఓకే. సో అలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది అన్నమాట. నచ్చింది చేస్తున్నాం. ఓకే, నైస్. ఆఫ్ చేసేద్దాం. దాని తర్వాత దీన్ని కొంచెంసేపు ఉంచి ఆఫ్ చేసి దాని మీద డెకరేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా వైట్ సాస్ మొత్తం ఆ వెజిటబుల్స్ పట్టేయాలి. ఓకే. సో ఓకేనా చంద్రిక? అది అయిపోగానే దాంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో కొంచెం క్రీమీగా ఇష్టపడే వాళ్ళకి అందరికి ఇది నచ్చుతుంది. అంటే బేసిక్ గా మనకి కాంటినెంటల్ అంటే ఇటాలియన్ డిషెస్ అన్నిటికీ కూడా మోస్ట్లీ వైట్ సాస్ ఇవి చాలా నచ్చుతాయి కదా చాలా మందికి. అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇవి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అక్కడ బేసికల్లీ ఏ సలాడ్ అన్నా సరే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది. యా, ఓకే. సో రెడీ. సో ఫ్రెష్ క్రీమ్ కలిపేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకో. యా, సో తురిమేసిన చీజ్. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇంకొక 5 minutes 180 degrees లో పెట్టుకుంటే ఓవెన్ లో అయిపోయినట్టే. ఓకే. ఓకే. సో మనం ఇదంతా రెడీ చేసేసుకున్న తర్వాత 180 degrees లో మనం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అవెన్లో పెట్టేసుకుంటే మనకి పూర్తిగా వెజ్ ఆగ్రిటిన్ రెడీ అయిపోతుంది. సో 5 minutes పెట్టాం మేము, వెయిట్ చేస్తాం. సో మన డిష్ చూద్దామా చంద్రిక? ఓ, సో ఇంకింతేనా ఫైనల్గా? పర్ఫెక్ట్గా అయింది. సూపర్. ఓకే. సో ఇలా చేసుకుంటే మనకి డిష్ రెడీ అయిపోతుంది. మరి వెజ్ ఆగ్రిటిన్ వేడివేడిగా రెడీ. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ ఆగ్రిటిన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. దీంతో వైట్ సాస్ సిద్ధమవుతుంది. ఒక పాన్ లో వెన్న వేసి క్యారెట్ ముక్కలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, బీన్స్, పచ్చిబటాణీలు, తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, తెల్ల మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్ వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు పాత్రలోకి తీసుకుని పైనుండి తురిమిన చీజ్ ఉంచి 180 degrees వద్ద 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వెజ్ ఆగ్రిటిన్ రెడీ. ఓకే, మరి వెజ్ ఆగ్రిటిన్ టేస్ట్ చూడడానికి రాజు గారు వచ్చేసరి ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం చీజ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మనకి. ప్లస్ వైట్ సాస్ క్రీమీగా. వెజిటేబుల్స్ కూడా అంటే మరి ఎక్కువ అట్లా మెత్తగా ఉడికిపోలేదు, కొంచెం ఆ క్రంచినెస్ ఉంటే బాగుంది యాక్చువల్గా. నైస్ టేస్టీ. బ్రోకలీ యాడ్ చేయడం కొద్దిగా దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చినట్టుంది కదా. మధ్య మధ్యలో తగులుతూ. దీన్ని ఏంటంటే జనరల్గా ఇప్పుడు మిక్స్ వెజ్ లో చేసాం, సింగిల్ వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చు, అలాగే పాలక్ తో కూడా చేస్తాం. ఓకే, అవును. లీవ్స్ అలా బేసిల్ లీవ్స్ సీజనింగ్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మేము కోర్స్ చేసే టైంలో ఈ డిష్ ఉన్న రోజు ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో టచ్ అయ్యేది. సో ఆ రోజు లంచ్ అదే అనమాట మాకు. ఏంటంటే రెగ్యులర్ గా ఇండియన్ ఫుడ్ ఎక్కువ అలవాటు. సో ఆ రోజు జస్ట్ కొంచెం అగ్రాటిన్, తర్వాత 2 బ్రెడ్ రోల్స్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి అజీర్తి చేస్తూ ఉంటుంది. ఇలా అజీర్తి వల్ల అసలు ఏం తినాలనిపించదు, పైగా పుల్లటి తేన్పులు ఒకటి బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, తిన్నది బాగా జీర్ణం అవ్వాలి, అజీర్తి లేకుండా ఉండాలి అంటే కొద్దిగా అల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే డైజెషన్ బాగా సాఫీగా అవుతుంది, అజీర్తి బాధలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
మనం అన్నం వండుకున్నప్పుడు ఒక్కోసారి అన్నం ముద్దగా అయిపోతూ ఉంటుంది. మరి అన్నం పొడి పొడిగా అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే అన్నం మీద ఉన్నటువంటి ప్లేట్ తీసేసి దాని మీద ఒక తడి బట్ట కప్పి ఉంచాలి. ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచినట్లయితే అన్నంలో ఉన్నటువంటి ఆవిరంతా కూడా ఈ బట్ట పీల్చేసుకుని అన్నం మళ్ళీ పొడి పొడిగా తయారవుతుంది.